హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సింగపూర్లో ఉన్నటువంటి డోరియన్ షాప్ దగ్గర ఉన్నామండి. డోరియన్స్ అనేవి చాలా ఫేమస్ అండి ఇక్కడ సింగపూర్లో. దీన్ని కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని కూడా అంటారు. చూడండి కాస్ట్లు అయితే ఎలా ఉన్నాయో. ఒకటి $5, 3 $20 అలాగా. నేనైతే స్టార్టింగ్లో ఇవి సైజుని బట్టి కాస్ట్ ఏమో అనుకునేదాన్ని అండి. కానీ అలా కాదంట. ఇప్పుడు మనకి మామిడి పళ్ళలో ఎలా రకాలు ఉంటాయో అలాగే డోరియన్స్లో కూడా చాలా రకాలు ఉంటాయంట. ఆ రకాన్ని బట్టి వాటి యొక్క కాస్ట్ ఉంటుందంట. ఇవైతే పీల్ అవుట్ చేసిన తర్వాత ఇలా లోపల ఇలా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇది రుచి కస్టర్డ్, చీజ్, కారమెల్, బాదం కలిస్తే ఎలా ఉంటుందో అలా చాలా టేస్ట్ ఉంటుందండి. ఫస్ట్ టైం తినే వాళ్ళు ఇష్టపడరు, కానీ తర్వాత తర్వాత అలా ఇష్టపడతారు. దీని కాస్ట్ అయితే చాలా ఎక్కువ అండి. ఇది చూడండి, 1 ప్యాకే $18. ఇది చూడడానికి బయట ముళ్ళతో ఉంటుందండి, కానీ లోపల ఫ్రూట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా బలమైన వాసన వస్తుందండి. కొందరికి అది ఇష్టం ఉంటుంది, మరి కొందరికి నచ్చదు. అందుకే హోటల్స్లో కానీ, బస్సుల్లో కానీ, ఎంఆర్టీస్లో కానీ దీనికి ఎలా ఉండదండి, ఈ క్యారీ చేయకూడదు. ఇది ఈ సీజన్ వచ్చిందంటే చాలండి, చాలా రద్దీగా ఉంటుంది. ఈ ఫ్రూట్ని సైజుని చూసి సెలెక్ట్ చేసుకోవాలేమో అని బయట నేను చూసి సెలెక్ట్ చేసుకునేదాన్ని అండి స్టార్టింగ్లో, నాకు తెలియక. కానీ నాకు ఒక చైనీస్ ఆంటీ చెప్పారు, ఇది సైజు చూసి కాదమ్మా, స్మెల్ చూసి తీసుకోవాలి అని చెప్పారు. అప్పటి నుంచి నేను కూడా అలానే తీసుకుంటున్నాను. నేనైతే 3 పీసెస్ $10 అండి, అవి తీసుకున్నాను. ఇందులో విటమిన్ సి ఉంటుంది, విటమిన్ B6 ఉంటుంది, పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయండి. శరీరానికి మంచి శక్తినిస్తుంది. మంచి ఫైబర్ ఉండడం వల్ల జీర్ణక్రియకు కూడా బాగా సహాయపడుతుందండి. ఇవి ఎక్కువగా తింటే ఎక్కువ క్యాలరీలు వస్తుందండి ఈ ఫ్రూటు. సో మరీ ఎక్కువగా కాదు, మితంగా తినడం మంచిది. డోరియన్స్ తినే సమయంలో ఆల్కహాల్ తీసుకోవద్దని నేనైతే చూసానండి ఎక్కడో. సో టేక్ కేర్ ఆఫ్ దిస్ ఫ్రూట్. నేనైతే 3 తీసుకున్నానండి, పీల్ అవుట్ చేసేసాను ఆల్రెడీ. చాలా బాగుంటుందండి దీని టేస్ట్. స్టార్టింగ్లో అయితే నాకు నచ్చేది కాదు, ఇప్పుడైతే నేను ఈ ఫ్రూట్కి చాలా బిగ్ ఫ్యాన్ అండి. తీసుకొచ్చాను, ఆల్రెడీ పీల్ అవుట్ కూడా చేస్తాను, బౌల్లో కూడా వేస్తాను. ఈ ఫ్రూట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కనుక ఇంతకుముందు ఎప్పుడైనా తిని ఉంటే ఈ ఫ్రూట్ టేస్ట్ ఎలా ఉంటుందో దయచేసి కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం ఈ ఫ్రూటు.